IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బాబు గారు సీఎం రేవంత్ గారు భేటీ అనేది జరిగింది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? మంచిదే, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్గా సాహస వాళ్ళు కదా, స్నేహపూర్వకంగా కలుస్తారు. అంటే తెలంగాణ వాళ్ళకి 24 కోట్ల వరకు ఏపీ ఇవ్వాలని అంటున్నారు, అది నిజమేనంటారా? అయ్యే పెద్ద రాజకీయ నాయకులు కానీ మనకేం తెలుసు, సామాన్య మానవుడికి లేదు. మన రాష్ట్రానికి 7 కోట్లు బాకీ ఉంది అంటే విభజన సమయంలో, అవి ఇచ్చే అవకాశం ఉందంటారా? అదే చెప్తున్నాను, అవి పెద్ద పెద్ద వాళ్ళ రాజకీయాలు, మళ్ళీ సామాన్య మానవుడికి అవి తెలుసా? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు డిమాండ్లు అనేవి అడుగుతున్నారు కదా సార్, అవి తీర్చే అవకాశం ఉందంటారా? ఆ తెలంగాణలో అంటే ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. మోడీ గారు వాళ్ళు అడిగే డిమాండ్లు ఏంటి అనేది వాళ్ళు చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి 7 మండలాలు ఏవైతే విడిపోయినాయో 7 మండలాలు కలపాలని, మళ్ళీ తీర ప్రాంతాలకు సంబంధించి మళ్ళీ ఓడరేవులకు సంబంధించి పోర్ట్లు వాటిలో భాగం కావాలి. మా తెలంగాణకు ఓడరేవులు ఎక్కడ ఉందమ్మా, నాకు తెలియకడుగుతా. అదే వాటిని కూడా ఇట్లా కలపాలి అని. ఎక్కడ కలుపుతారు అనేవి ఇవ్వాలి మాకు తెలంగాణ ఆస్తుల కిందకి. ఎలా కలుపుతారు? ఓడరేవుకి హైదరాబాద్ తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ పోర్ట్లు అయ్యి ఉంటాయి కదా సార్, వాటిలో భాగం అనేది తెలంగాణ. ఇవన్నీ కొరకరాని కోరికలాగా ఉంటాయి. ఎయిర్పోర్ట్ కానీ వాటర్ షిప్ కానీ అంతా ఎటుంది మనకి, కాకినాడ బందరు ఇట్లా చీరాల అది తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారు దీంట్లో తెలంగాణలో. అంటే అక్కడ ఉన్న వాటిలోనే భాగాలు ఎలాగిస్తారు? ఆస్ట్రీలో భాగాలు అంటే ఆస్ట్రీలో కొడుక్కో మనవడికో మునిమనవుడికో ఇస్తారు, కానీ నీకెవరో ఎక్కడో బయట వాళ్ళకి ఇస్తారా? మరి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తారు అన్నీ. నేనే అడుగుతా, నాకు 100 కోట్లు ఏమని ఇచ్చేస్తారా? అంటే చంద్రబాబు గారికి రేవంత్ గారికి సన్నిహితం ఉంటే అది వేరే, ఇది వేరే కదా. అంటే నా అభిప్రాయం చెప్తున్నా. ప్యాకెట్ తమ్ముడే అంటారు చూడు, ఆయన ఏదో కోరికలు, ఆయనకున్న కోరికలు ఆయన అడుగుతాడు. ఈయనకు వద్దు, ఈయనకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో మీరు అడిగే విలేకరులకే తెలుసు. అంటే విభజన సమయంలో కొన్ని సమస్యలు అలాంటివి పరిష్కరించలేదు, వాటి గురించి భేటీ చేయాలనుకున్నారు. అంటే ఆలు చూసుకోవాలి, అది ఆలు చూసుకోవాలి. పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పరిష్కారం అంటే ఇప్పుడు నేను కొరకరాని కోరికలు కోరితే ఎవరైనా నువ్వు వచ్చి బలకరిస్తావా? నువ్వు వచ్చి మాట్లాడమన్నా మాట్లాడుతున్నా అంటే వేరే అనుకోకు. నేనేదో కోరికలు కోరితే ఇచ్చేస్తారా? ఏమండి, అంటే కొన్ని అసలు ఆ సంబంధం లేని ప్రశ్నలు వేయాలి. వీళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి అలా మరి ఇదివరకు ఏమైంది? ఇదివరకు డిమాండ్లు ఇన్ని అడుగుతున్నాడే రేవంత్ రెడ్డి, వచ్చి ఎన్ని రోజులు, 4 రోజులు కూడా అవలా. ఇప్పుడే రేవంత్ రెడ్డికి గుర్తొచ్చినాయా చంద్రబాబు గారి మీద నీలాపనందలు వేయడానికి? చెప్తున్నానమ్మా. మరి ఇదివరకు రాలేదా? ఇదివరకు ఇలాగ చేయాలని రేవంత్ రెడ్డికి తెలీదా? ఆయన సీఎంఏ కదా. ఇప్పుడు తెలంగాణకి మనం అంటే ఏపీకి సంబంధించినటువంటి భేటీల్లో విభజన సమస్యలు అనేది తీర్చే అవకాశం ఉండిద్దంటారా ఉండదంటారా? ఉండిద్దంటారంటే వాళ్ళ డిమాండ్లు ఎలా ఉన్నాయో ఏంటో అవన్నీ బయటికి రావాలి కదా. నేనేదో చెప్పేశాను, నువ్వేదో మైక్ ఇచ్చావని చెప్పేస్తే కాదు కదా. అవునా కదా? వాళ్ళ డిమాండ్లు ఏంటి, అవి నెరవేర్చా, ఇవ్వకూడదా అని బాబు గారు కూడా ఆలోచించాలి కదా. అది కాదు తెలంగాణ ఇప్పుడు డిమాండ్లు పెరిగిందా? చంద్రబాబు గారు ఎక్కిన తర్వాత అంతకుముందు రేవంత్ రెడ్డి గారు గుర్తులేదా? అన్నాను కాదు, ఇప్పుడు ఈ 10 రోజుల్లోనూ బాబు గారు ఎక్కిన తర్వాత గుర్తొచ్చింది. అంతకుముందు డిమాండ్ల గురించి ఎందుకు అడగలా, ఎందుకు మాట్లాడలా? అంటే ఆయన గొప్పను ఈయనేమో తక్కువనా? అంటే ఆ రాజకీయ నాయకులు అభిప్రాయం అంటే దేని గురించి కలుస్తున్నారు అసలు వీళ్ళు? అంటే విభజన సమయంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి కదా, అవి తీర్చే నిమిత్తాన ఏర్పడ్డాయని గత 5 ఏళ్ల క్రితం గుర్తురాలేదు ఇవన్నీ మేడం. 5 ఏళ్ల క్రితం గుర్తురాలేదు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారేగా చంద్రబాబు నాయుడు గారు అనవసరమైన విషయాల్లో మనది 10 సంవత్సరాలు అక్కడ ఉండి వదులుకొని వచ్చాడు ఈయన. మనకు రావాల్సిన అప్పుడే తీసుకొని వస్తే మనకి ఈ బాధలు ఉండేవి కాదు. ప్రత్యేక హోదా అవసరం లేదు మనకు రావాల్సిన వస్తే చాలు. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు కపట నాటకాలు ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ, అతను కూడా రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ గతంలో, ఇద్దరూ కలిసి ఏదో విషయం మాట్లాడటానికి వెళ్తున్నారు, కానీ ప్రత్యేకంగా ప్రజల కోసం అయితే కాదు ఇది. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా డిమాండ్లు కోరుతున్నారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? అంటే
7 మండలాలు అనేవి కలపాలని, మరి తీర ప్రాంతాలు మరియు ఓడరేవులకు సంబంధించినటువంటి పోర్టులను అది భాగం కావాలని అడుగుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? భాగం కావాలంటే అది కేంద్రం చూసుకుంటుంది కదా. ఇది కేంద్రం అవకాశం ఉంటుందంటారా చంద్రబాబు? ఎందుకు ఉంటుందండి? ఒకసారి అయిన తర్వాత మళ్ళీ రాజ్యాంగాన్ని మారుస్తారా? మార్చలేరుగా. అది అవకాశం లేదు. ఇది వేరే మంత్రాల కోసం మీటింగ్ తెప్పించి ప్రజల కోసం అయితే కాదు. ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజలకి 24 కోట్లు ఏపీ ప్రజలు ఇవ్వాల్సింది, ఏపీ అనేది ఇవ్వాల్సి ఉంది అని అంటున్నారు. అది నిజమేనంటారా? ఏపీ ప్రజలు ఇవ్వాల్సిందంట. ఏపీ అనేది మాకు 24 కోట్లు ఇవ్వాలి విభజన జరిగేటప్పుడు అని అంటున్నారు. విభజన జరిగేటప్పుడు ఏపీ 24 కోట్లు ఇవ్వాలి అన్నప్పుడు కేసీఆర్ గారు సార్ అడగలేదా? అప్పట్లో లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు? అప్పుడే అడగాలి కదా. ఉంటే అప్పుడు లేనిది 10 ఏళ్ళ తర్వాత మనకి ప్రత్యేక హోదా కావాలనుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ప్రత్యేక హోదాను తొక్కడానికి, ఎంత ఏపీ ప్రజలకి అన్యాయం చేయడానికి. ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? అక్కడ ఉన్న మన ఏపీలో ఉన్న జనాభా మీటింగ్లో ఏమన్నాడు? అక్కడ మీరు ఏదైనా ఉంటే ఏపీలో మాట్లాడుకోండి అనబట్టే కదా ఈరోజు అక్కడ ప్రజలంతా రివర్స్ అయింది దానికి. అక్కడ ఉన్న జనాభా ఎవరు? ఏపీ జనాభా కాదా? ఇంకా 24 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది భాగ్యానికి ఇంకా ఇవ్వడానికి? అంటే గతంలో మనకి 7,000 కోట్లు అనేవి ఇవ్వాల్సింది అని అన్నారు. అవి ఇచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఈ భేటీ ద్వారా? ఏవి ఎవరండి ఈ భేటీయే అసలు చెప్తాం కదా, ప్రజల కోసమో కాదు, మన ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. సార్ గతంలోనే సీఎం గారు భేటీ అవుతున్నారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముందండి? ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి దగ్గర చేసిన ఆయనే కదా. ఏముంది, ఇద్దరికి మంచి అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన శిష్యుడే, ఇబ్బంది ఏమి ఉండదు, అన్నీ సక్రమంగా జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. అంటే తెలంగాణకి మనకు ఏపీ వాళ్ళు 24 కోట్లు ఇవ్వాలని తెలంగాణ వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. అది నిజమేనంటారా? అవన్నీ మరి ఆలకాలకు తెలుస్తాయండి, చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మనకు తెలియదు కదా. ఏంటంటే ఇప్పుడు ఇదివరకు అంటే కేసీఆర్ కాబట్టి మన రాష్ట్రం అంటే ఆయనకి పడేది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనకు ఆ ఇబ్బంది లేదు, అన్నీ సక్రమంగానే జరుగుతాయి, శుభ్రంగానే ఉంటాయి. ఏమున్నా సరే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చర్చించుకుంటారు, అంతా బాగానే ఉంటుంది ప్రస్తుతం పరిస్థితి అయితే, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు డిమాండ్లు కూడా అడుగుతున్నారు కదా సార్, అంటే 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ కలపాలని, మళ్ళీ ముందు ప్రాంతాలు, తీర ప్రాంతాలు, ఓడరేవులకు సంబంధించి పోర్టుల్లో భాగం కావాలని అలా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ డిమాండ్లన్నీ అవన్నీ ఏం తీర్చరండి. చంద్రబాబు గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన తెలివితేటలు కానీ ఆయన ఆలోచనలు కానీ వేరుగా ఉంటాయి. ఆయన సామాన్యంగా అలాంటివి చేయడు, కష్టం. అది చర్చలు అయితే చపలంగా జరుగుతాయి కానీ అలాంటి కలపడాలు అవన్నీ జరిగే పనులేం కావు. అవన్నీ విడదీసినప్పుడు ఆలిచ్చినయే కదండి, ఏ మండలాలు అన్నీ కూడా ఆలిచ్చినయే, మనం తీసుకున్నవి ఏం కాదు కదండి. అంటే విభజన సమయంలో మనకు ఏదైతే రావాలో, అంటే మన ఏపీకి 7,000 కోట్లు అనేవి ఇవ్వాల్సి ఉంది అని అన్నారు అంతకుముందు. అవి ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇస్తారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. మన రాష్ట్రానికి కూడా మంచి రోజులు వచ్చినాయి కాబట్టి అనుకూలంగానే అన్నీ జరుగుతాయి, ఏ ఇబ్బంది ఏమీ లేదు. చంద్రబాబు గారు ఉన్నారంటే దాన్ని చేసే సత్తా ఉన్న మనిషి, అది సత్తా ఉన్న మనిషి ఆయన. సార్ చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు భేటీ అనేది ఏర్పాటు చేశారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? భేటీ ఏర్పడింది కాంగ్రెస్ మీద, పొత్తు మీద ఏర్పడింది మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వీళ్ళిద్దరికి పొత్తులు ఉన్నాయి కాబట్టి ఏర్పడింది. అది ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు డిమాండ్లు అనేవి చేస్తున్నారు సార్, అవి తీర్చే అవకాశం ఉందంటారా? అవి రేవంత్ రెడ్డి డిమాండ్స్ ఈయన తీరుస్తారు మేడం. అంటే మా 7 మండలాలు కలపాలని, అంటే విడిపోయిన 7 మండలాలని కలపాలని, మన ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో కావచ్చు, ఓడరేవులకు సంబంధించినటువంటి పోర్టుల్లో వాటిల్లో భాగాలు కావాలని అడుగుతున్నారు. ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇచ్చే అవకాశం ఉంది మేడం. అంటే ఈయన గురు శిష్యులు కదా మేడం, చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు. ఇది దానికి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే తెలంగాణకి మనం 24 కోట్ల వరకు ఇవ్వాలని, ఏపీ వాళ్ళు 24 కోట్ల వరకు మాకు ఇవ్వాలని అంటున్నారు. అది నిజమేనంటారా సార్? అది అబద్ధం మేడం, అది మాటకి అది వాస్తవం కాదు. అది లేదు, ఏపీకి 7,000 కోట్లు మనకి అంతకుముందు ఇవ్వాలని అన్నారు. అవి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంతకుముందు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అడిగి డిమాండ్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కాబట్టి గురు శిష్యులు కాబట్టి అడిగే అవకాశం ఉండదు. విభజన సమయం కదా. అదే మేడం.
ఇప్పుడు ఎలసిన అయింది, అందరూ ఖాళీగా కూకున్నారు అంతా. అంటే వాళ్ళిద్దరు భేటీ అవడం వల్ల తెలంగాణ వాళ్ళు కొన్ని డిమాండ్లు అనేవి అడుగుతున్నారు. అవి తీర్చే అవకాశం ఉందంటారా చంద్రబాబు గారు? ఏమంత ఐడియా మనకు లేదు, అంత ఐడియా మనకు లేదు.